ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరం వైపుకి పయనించడం అని అర్థం. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు పయనించడం, తరువాత దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకి పయనించడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు పయనించే దిక్కుని బట్టి దక్షిణం వైపుకి పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అని, ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయనం అని అంటారు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి. సూర్యుడు సంవత్సరంలో 6 నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు, మరో 6 నెలలు ఒక వైపు అనగా ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని నమ్మి సూర్యుడు భూమిపై దక్షిణం వైపుకి పయనిస్తున్నంతకాలం దేవతలకి రాత్రిగాను, ఉత్తరం వైపుకి పయనిస్తున్నంత కాలం పగలుగాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణంలో మేలుకొని ఉంటారని, వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనే తీరుస్తారని ప్రజలందరికీ ఈ విషయానికి తెలియజేయడం కోసం పెద్దలు పండుగలను జరపడం మొదలు పెట్టారు. ముక్కోటి ఏకాదశి దేవతలకు తెల్లవారుజాముగా నిర్ణయించి దేవతలు నిద్రలేచే వేళ అయిందని ఈ రోజున అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాలకు వెళ్లి స్వామి వారి దీవెనలను అందుకుంటారు. అలాగే వైకుంఠంలో ముక్కోటి ఏకాదశి రోజున ద్వారాలు తెరిచి ఉంటాయని అన్ని విష్ణు దేవాలయాలలో తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. తెలుగు మాసములు: చైత్ర మాసం ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు, జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, ఆషాఢ్ మాసం ఉత్తరాయణం ప్లస్ దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు, ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరత్ ఋతువు, కార్తీక మాసం దక్షిణాయనం శరత్ ఋతువు, మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు, పుష్య మాసం దక్షిణాయనం ప్లస్ ఉత్తరాయణం హేమంత ఋతువు, మాఘ మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఉత్తరాయణం దేవతలకు పగలు, దక్షిణాయనం దేవతలకు రాత్రి. మన పూర్వీకులు సూర్యుని సంచారాన్ని 2 భాగాలుగా విభజించారు. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తర దిశలో ఉన్నట్లు కనిపించునప్పుడు ఉత్తరాయణం అని, సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణముగా ఉన్నట్లు కనిపించినప్పుడు దక్షిణాయనము అని పిలిచారు. సంవత్సరాన్ని 2 ఆయనములుగా విభజించారు. ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం అయితే 6 నెలలు దక్షిణాయనం. ఖగోళ శాస్త్రం ప్రకారము ప్రతి సంవత్సరము జనవరి 15 నుండి జూలై 15 వరకు ఉత్తరాయణం అని, జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని దక్షిణాయనం అని అంటారు. ఇంతటి మార్పుకు సంబంధించిన విశేషాన్ని లోకంలోని అతి సామాన్యులకు అర్థమయ్యేలా వివరించేందుకు పండగను చేసుకునే అలవాటును ప్రచారంలోనికి తెచ్చారు.